ఫ్రెండ్స్, ఇవాళ దారం లేకుండానే నెక్కి పైపింగ్ ఎలా వేయాలో చూద్దాము. ముందుగా ఫ్రంట్ బ్యాక్ మొత్తం రెడీ చేసుకుని ఆ తర్వాత షోల్డర్ అటాచ్మెంట్ అయిన తర్వాత ఇలాంటి క్రాస్ పీసెస్ తీసుకోవాలి. క్రాస్ పీసెస్ తక్కువ పడితే జాయింట్లు వేసుకొని ఇలాంటి క్రాస్ పీసులు తీసుకొని నెక్ కంటే ఒక 1/2 ఇంచు ముందు సైడ్కు క్లాత్ పెట్టుకుంటూ ఈ యొక్క క్లాత్ని పై సైడ్ నుంచి జాయింట్ చేసుకోవాలి. అయితే ఇలా జాయింట్ చేసేటప్పుడు షోల్డర్స్ 2 వెనుకకు వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. మనం ఏదైతే షోల్డర్ అటాచ్మెంట్ చేస్తామో ఆ యొక్క అటాచ్మెంట్ అనేది వెనుకకు వెళ్ళాలి. తర్వాత కొంచెమే అండి, మరి ఎక్కువ లాగకుండా ఈ యొక్క నెక్ ఏదైతే ఉంటుందో కొంచెమే లాగుతూ, మరి ఎక్కువ లాగితే మనకు ముడత వచ్చేస్తుంది. ఊరికే కొంచెం లాగాలి ఈ యొక్క క్రాస్ పీస్ని మట్టుకే, బ్లౌజ్ని కాదు. ఆ తర్వాత లాస్ట్లో కూడా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వదులుకుంటూ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూయించే విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ముందు బ్లౌజ్కి ఈ యొక్క క్రాస్ పీస్ని మనము స్టిచ్ వేసుకోవాలి. అయితే మీరు స్టిచ్ వేసేటప్పుడు బ్లౌజ్ మీదకి స్టిచ్ రాకుండా మనం ఏదైతే కుడుతున్నామో దాని మీదకి స్టిచ్ వెళ్ళేటట్టుగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ యొక్క పట్టిని మనము స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత వెనక సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం కొంచెం ట్రిమ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా కాకుండా కొంచెం క్లాత్ ఉంచుకుంటూ కొంచెం మనము ఈ విధంగా సిజర్తో కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే కుట్టామో దాన్ని ఈ విధంగా మొత్తంకి లోపల సైడ్కు అనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము ఈ యొక్క పైపింగ్ అనేది వేసుకోవాలి. పైపింగ్ కోసమే ఇలా క్రాస్ పీసులు తీసుకున్నానండి. తక్కువ కనుక పడితే జాయింట్స్ వేసుకోండి క్రాస్ పీసులని. అయితే ఇది నేను 1.5 పట్టి తీసుకున్నాను, 1.5 ఇంచుల వెడల్పులో తీసుకున్నాను. ఇలా పై సైడు కొంచెం కొంచెంగా మడుస్తూ ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం ఉన్న క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా పై సైడ్ మడుస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా పైపింగ్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఎంతైతే మడత వేసుకోవాలో ఆ యొక్క మడతని ముందుగా ఈ విధంగా వేసుకుంటూ పైపింగ్ కింది సైడ్ ఉంటుంది. ఈ యొక్క బ్లౌజ్ కూడా చూడండి, మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫేస్ సైడ్ కిందికి ఉంది, ఉల్టా అనేది పైకి వచ్చేసింది. ఈ యొక్క పైపింగ్ కోసమే క్లాత్ ఏదైతే వేస్తున్నామో అది కొంచెము బయట సైడ్గా వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇక్కడ లాస్ట్ ఎడ్జెస్కి మనం ఈ యొక్క స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. లాస్ట్ అంచుకి మరి లోపల సైడ్కి కాకుండా కొంచెం మట్టుకే అండి. ఇక్కడ కనుక మీరు ఎక్కువ కనుక వేసుకుంటే మీకు పైపింగ్ అనేది లావుగా వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం కొంచెంగానే మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అయితే ఇక్కడ మనకు యూ షేపు, మన నెక్ షేప్ ఉంటుంది కదా, ఆ యొక్క నెక్ షేప్ని బట్టి మనం ఈ యొక్క క్రాస్ పట్టీలని తిప్పుకుంటూ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసిన ప్రతిసారి మనము ఈ యొక్క లోపల సైడ్కి ఉంటున్న క్లాత్ని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనికంటే కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వదులుకుంటూ మనము కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, మనం ఎంతైతే కుట్టామో దానికంటే క్లాత్ని ఎక్కువగా ఉంచుకోవాలి. ఇప్పుడు కుట్టిన క్లాత్ని ఈ విధంగా లోపలికి మడుస్తూ ఆ తర్వాత ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఇలా సన్నటి పైపింగ్, మీకు ఎంత మందం పైపింగ్ కావాలో అంత మందం అనేది తీసుకోవాలి. మనము లాస్ట్ ఎడ్జెస్కి స్టిచ్ వేసుకున్నాం కాబట్టి మనకు పైపింగ్ అనేది చాలా చక్కగా మన థ్రెడ్ పైపింగ్ లాగా వస్తుంది. దారం లేకుండానే మనకు కొంచెం మోటాగా, అంటే కొంచెం మందంగా ఈ విధంగా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా దారం వేస్తే ఎంత ఫినిషింగ్ వస్తుందో దారం లేకుండా కూడా ఇలా కుట్టుకోవచ్చు. మరి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, మీకు ఉపయోగకరంగా ఏవైనా ఉన్నాయేమో చూడండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరి నాకు ఒక కుకింగ్ ఛానల్ కూడా ఉందండి, విజయాస్ కుకింగ్ 1 ఛానల్. ఒకవేళ కుకింగ్ ఇంట్రెస్ట్ కనుక ఉంటే, చూడాలి అనుకుంటే ప్లీజ్ ఆ యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ మెథడ్లో మీరు పైపింగ్ కనుక కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది, ఫినిషింగ్ కూడా వస్తుంది, పైపింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా మీరు కుట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా. ఇంకా లోపల సైడ్ కనుక మీరు హెమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే లోపల సైడ్కి కొంచెం క్లాత్ని తిప్పుకొని మధ్య మధ్యలో సన్న కట్ ఇచ్చుకోండి. ఈ విధంగా
చిన్న చిన్న కట్స్ కనుక ఇచ్చుకున్నారంటే మీకు ఇంకా నెక్ లాగినట్టు కాకుండా ఫ్రీగా ఉంటుంది. మీరు ఇదే విధంగా కనుక ఉంచుకుంటే కొంచెం నెక్ లాగినట్టు అవుతుంది. కాబట్టి ఈ విధంగా పెట్టుకుంటూ మనము అక్కడ హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.